స్వాగతం. మనందరం ఎన్నికల్లో ఓటు వేస్తాం కదా? అవును, మనం పోలింగ్ బూత్లోకి వెళ్తాం, మన పేరు చెబుతాం, వేలికి సిరా వేయించుకుంటాం, ఓటు వేసి బయటకొచ్చేస్తాం. చాలా సింపుల్గా అనిపిస్తుంది. అవును. కానీ ఆ కొద్ది నిమిషాల వెనుక ఎంత పెద్ద ప్రక్రియ, ఎంత పకడ్బందీ వ్యవస్థ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించాడా? సరిగ్గా చెప్పారు. అది ఒక ఐస్బర్గ్ లాంటిది. ఓ, మనకు కనిపించేదే చాలా చాలా కొద్ది భాగమే. దాని కింద ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నడపడానికి రూపొందించిన నియమాల మహాసముద్రమే ఉంటుంది. వావ్! ఈరోజు మనం అలాంటి ఒక వ్యవస్థ గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. మన చేతిలో ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల కోసం తయారు చేసిన ఒక శిక్షణా పత్రం ఉంది. రైట్. ఇది మన ప్రజాస్వామ్యం పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది. సరే, అయితే ఆ పునాదుల్లోకి వెళ్దాం. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ బూట్లోకి దూరి ఆలోచిద్దాం. ఆ ఎన్నికల ముందు రోజు రాత్రి వారికి నిద్ర కూడా సరిగా పట్టదేమో. వారి ముందు ఎంత పెద్ద బాధ్యత ఉందో కదా. నిజమే. పోలింగ్ రోజుకు ముందే వాళ్ళ పని మొదలవుతుంది. ఇంతకీ మొదటి అడుగు ఏమిటి? మొదటి అడుగు, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైన అడుగు, జ్ఞానం. జ్ఞానమా? అవును. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక తాత్కాలిక న్యాయ నిర్ణేతలాంటివారు. అందుకే వారు పంచాయతీరాజ్ చట్టాన్ని అర్థం చేసుకోవాలి, శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలి, చేతిలో ఉన్న నియమ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఓకే. ఆసక్తికరమైన విషయమేంటంటే వారు తమ విధిని నిర్వర్తిస్తూనే తమ ఓటు హక్కును కోల్పోకూడదు. ఓ, అవును కదా. అందుకే ముందుగానే తమ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే వారు కేవలం ఎన్నికల నిర్వాహకులే కాదు, ఆ ప్రక్రియలో భాగస్వాములు కూడా. ఇది మంచి పాయింట్. అవును, సరిగ్గా చెప్పారు. ఇక సామాగ్రి సంగతికొస్తే ఆ జాబితా చూస్తుంటే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుంది. బ్యాలెట్ బాక్సులు, సీల్స్, రకరకాల స్టాంపులు, సిరా. ప్రయోజనం ఉంది. ఉదాహరణకు యారో క్రాస్ మార్క్ స్టాంపులు. ఆహ్! ఓటరు తన సొంత పెన్ను వాడకుండా ఈ స్టాంపును మాత్రమే ఉపయోగించాలి. ఎందుకు? ఎందుకంటే అందరి ఓట్లు ఒకే విధంగా ఉంటాయి. ఎవరూ ప్రత్యేకమైన గుర్తుపెట్టి ఓటరు ఎవరో గుర్తుపట్టే అవకాశం ఉండదు. ఓకే, ఓకే. ఓటు రహస్యాన్ని కాపాడటంలో ఇది చాలా కీలకం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన ఆయుధం, మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్. అంటే ఓటర్ల జాబితా. అవును, అది సరైన పోలింగ్ స్టేషన్ దేనా, అందులో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల పేర్ల పక్కన పీబీ అని గుర్తుపెట్టారా అని 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకే. పోలింగ్ ఒక రోజు ముందు ఈ సామాగ్రి అంతా తీసుకొని పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడంతా సిద్ధం చేసుకోవాలి. ఈ దశలో దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఓటు గోప్యతకు. గోప్యత. అవును, ఓటరు ఎలాంటి భయం, ప్రలోభం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పగలగాలి. దానికోసం ఒక ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలి. ఎవరూ ఓటరును గమనించకుండా ఉండేలా దాన్ని కనీస కొలతలతో సరిగ్గా కప్పి ఉంచాలి. అంతేకాదు, పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో ఏ రాజకీయ పార్టీ గుర్తులు, పోస్టర్లు, నాయకుల ఫోటోలు ఉండకూడదు. ఓ, ఆ నియమం అందుకేనా? అవును, ఇది ఓటర్ మనస్సును చివరి నిమిషంలో ప్రభావితం చేయకుండా నిరోధించడానికి. అక్కడే మనకు పోలింగ్ ఏజెంట్లు కూడా కనిపిస్తారు. అభ్యర్థుల కళ్ళు, చెవులు వాళ్లే కదా. ఖచ్చితంగా. మరి వాళ్లకు ఎలాంటి నియమాలుంటాయి? వాళ్ల పాత్ర ఏమిటి? వాళ్లది చాలా కీలకమైన పాత్ర. వాళ్లు ఎన్నికల ప్రక్రియకు సాక్షులు అన్నమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి నియామక పత్రాలను అభ్యర్థి సంతకాలతో జాగ్రత్తగా సరిపోల్చుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా ఉండకూడదు, ఎందుకంటే అది నిష్పక్షపాతానికి విరుద్ధం. కరెక్ట్. వారికి కొన్ని కఠినమైన నియమాలుంటాయి. ఫోన్లు వాడకూడదు, రాజకీయ నినాదాలు చేయకూడదు, ఇంకా పోలింగ్ చివరి 2 గంటల్లో బయటకు వెళ్లకూడదు. చివరి 2 గంటల్లో బయటకు వెళ్లకూడదా? అదెందుకు? దాని వెనక ఒక కారణం ఉంది. చివరి గంటల్లో పోలింగ్ సరళిని బయటకు చెప్పి తప్పుడు ప్రచారాలకు ఆస్కారనివ్వకుండా ఆపడానికే ఈ నియమం. ఆసక్తికరంగా ఉంది. ఇక అసలైన రోజూ వచ్చేసింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. గడియారం 7 కొట్టగానే మొదటి పనేమిటి? ప్రజాస్వామ్య పవిత్రతకు ప్రతీక అయిన బ్యాలెట్ బాక్సును సిద్ధం చేయడం. ఇది ఒక మ్యాజిక్ షోకు వ్యతిరేకం లాంటిది. ఇక్కడ టోపీలో ఏమీ లేదని ముందే అందరికీ చూపిస్తారు, పారదర్శకత కోసం. అవును. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏజెంట్లందరి ముందు బ్యాలెట్ బాక్స్ను తెరిచి అది ఖాళీగా ఉందని చూపిస్తారు. ఆ తర్వాత దానికి పేపర్ సీల్ వేసి దానిపై అందరి సంతకాలు తీసుకుని లాక్ చేస్తారు. అప్పుడది సిద్ధం. అవును,
అప్పట్నుండి ఆ బాక్సులో కేవలం ఓట్లు మాత్రమే పడతాయి. ఇప్పుడు నేను ఒక ఓటర్గా పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్నాను. నా ప్రయాణం ఎలా సాగుతుంది? ఇక్కడ 3 పోలింగ్ అధికారులు ఉంటారని నాకు తెలుసు. వాళ్ల పనుల విభజన వెనుక ఉన్న తర్కమేమిటి? ఇది ఒక పక్కా భద్రతా తనిఖీ లాంటిది. ప్రతి దశ ఒక ఫిల్టర్గా పనిచేస్తుంది. ఫిల్టర్ లాగానా? అవును. మొదటి పోలింగ్ ఆఫీసర్ మీ గుర్తింపును నిర్ధారిస్తారు. మీ ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఇతర ఫోటో ఐడి కార్డును చూసి మీ పేరును ఓటర్ల జాబితాలో వెతుకుతారు. ఓకే. దొరకగానే? దొరకగానే మీ పేరును గట్టిగా చదువుతారు. ఇది ఏజెంట్లు వినడానికే. ఆ తర్వాత ఎరుపు పెన్నుతో మీ పేరు పక్కన గుర్తుపెడతారు. ఆ, గుర్తు. అవును. పురుషులకు ఒక గీత, మహిళలకు ఒక గీతతో పాటు ఒక 0. ఆగు, ఇక్కడొక ప్రశ్న. పురుషులకు మహిళలకు వేరువేరు గుర్తులెందుకు? ఇది కేవలం గణాంకాల కోసమా? సరిగ్గా పట్టుకున్నారు. ప్రధానంగా ఎంతమంది పురుషులు, ఎంతమంది మహిళలు ఓటు వేశారో సులభంగా లెక్కించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆ ఎన్నికల సరళిని విశ్లేషించడానికి తర్వాత ఉపయోగపడే డేటా. ఓకే. ఇక ఇప్పుడులా గుర్తింపు పూర్తయింది. జాబితాలో టిక్ పెట్టారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇంకేదైనా ముఖ్యమైన దశ ఉందా? మోసం జరగకుండా ఆపడానికి ఇది సరిపోతుందా? సరిపోదు. అందుకే రెండవ పోలింగ్ ఆఫీసర్ వస్తారు. ఓ. వీరి పని చాలా ముఖ్యం. వీరు మీ ఎడమ చేతి చూపుడు వేలికి చెరగని సెరా వేస్తారు. పత్రంలో చాలా స్పష్టంగా ఉంది. గోరు పైభాగం నుండి మొదటి కణుపు వరకు ఒక గీతలా పూయాలి. ఇది మీరు ఓటు వేశారనడానికి చెరగని భౌతిక సాక్ష్యం. రైట్. ఈ సిరా గుర్తు మిమ్మల్ని మళ్లీ ఓటు వెయ్యకుండా నిరోధిస్తుంది. ఆ తర్వాత మూడవ పోలింగ్ అధికారి మీకు బ్యాలెట్ పేపర్లు. అవును, 2 ఉంటాయి కదా. అవును. వార్డ్ మెంబర్కు తెలుపు, సర్పంచ్కు గులాబీ మరియు ఓటు వేయడానికి యారో క్రాస్ మార్క్ స్టాంపును ఇస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఒక ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్ లాగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ పనిని ఖచ్చితంగా చేస్తేనే చివరికి సరైన ఉత్పత్తి వస్తుంది. నిజమే. కానీ వాస్తవంలో ఎప్పుడూ అంత సవ్యంగా జరగదు కదా. కొన్ని ఊహించని పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఉదాహరణకు ఈ ఛాలెంజ్డ్ ఓట్లు అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది నిజ జీవితంలో ఒక చిన్నపాటి కోర్ట్ సీన్ లాంటిది. అలాగా? అవును. ఒక పోలింగ్ ఏజెంట్కు వచ్చిన ఓటరు అసలైన వ్యక్తి కాదని బలమైన అనుమానముందనుకోండి. అప్పుడు వారు ఆ ఓటును సవాల్ చేయవచ్చు. ఓ. దీనికి వారు కేవలం ₹5 నామమాత్రపు ఫీజు చెల్లించాలి. ₹5? అంతే. ఈ ఫీజు ఉద్దేశ్యం డబ్బు సంపాదించడం కాదు, అనవసరంగా పనిగట్టుకుని ప్రతి ఓటర్పై అభ్యంతరాలు చెప్పకుండా నిరుత్సాహపరచడానికే. అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు? అక్కడికక్కడే విచారణ జరుపుతారా? అవును. ఒక సంక్షిప్త విచారణ. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ ఓటర్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సాక్ష్యాలుంటే పరిశీలిస్తారు. ఫలితం? సవాలు నిజమని తెలితే, అంటే ఆ వ్యక్తి దొంగ ఓటరైతే, ఫీజు ఏజెంట్కు తిరిగిచ్చి ఆ వ్యక్తిని పోలీసులకు అప్పడిస్తారు. వావ్. ఒకవేళ సవాలు తప్పని తేలితే ఏజెంట్ ₹5 కోల్పోతారు, అసలైన ఓటర్ను ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఇది చాలా శక్తివంతమైన సాధనం. వావ్. ఈ టెండర్డ్ ఓటు అన్న పదం నేనెప్పుడూ వినలేదు. అంటే నా ఓటును ఎవరైనా దొంగిలిస్తే నా ఓటు హక్కు పూర్తిగా పోనట్లేనా? ఇదెలా పనిచేస్తుంది? ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. కాని వ్యవస్థ దీనిక్కూడా సిద్ధంగా ఉంది. మీరు ఓటు వేయడానికి వచ్చి మీ ఓటు ఇప్పటికే ఎవరో వేశారని తెలిసిందనుకోండి, మీరు షాకవుతారు. సహజమే. కాని మీ హక్కు పూర్తిగా పోదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించి మీరు నిజమైన ఓటరే అని సంతృప్తి చెందితే మీకు టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఓకే. ఇది సాధారణంగా బ్యాలెట్ పేపర్ల కట్టలో చివరిది. మీరు ఓటు వేస్తారు, కానీ ఆ ఓటును బ్యాలెట్ బాక్సులో వేయరు. వేరా? మరెక్కడా? దాన్ని ఒక ప్రత్యేక కవర్లో పెట్టి సీల్ చేస్తారు. ఎందుకో దాన్ని బాక్స్లో వేయరు? దాని విలువ ఏమిటి? ఎందుకంటే లెక్కింపు సమయంలో సాధారణ ఓట్లతో కలపకూడదు. కాని ఇది చాలా ముఖ్యమైన రికార్డు. ఎన్నికల ఫలితం చాలా తక్కువ తేడాతో వచ్చినప్పుడు. ఓహ్, అప్పుడు? అవును. కోర్టులో కేసు వేస్తే ఈ టెండర్డ్ ఓటర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది జరిగిన మోసానికొక రుజువు మరియు మీ ఓటు హక్కును గౌరవించే ప్రయత్నం. శారీరకంగా బలహీనంగా ఉన్న ఓటర్ల సంగతేంటి? వారి గోప్యతను ఎలా కాపాడతారు? వారికి 18 ఏళ్లు పైబడిన సహాయకుడిని వెంట తీసుకువచ్చే హక్కు ఉంటుంది. అయితే ఆ సహాయకుడు కూడా ఒక ప్రమాణం చేయాలి. ఓటు రహస్యాన్ని కాపాడతానని ఒక డిక్లరేషన్పై సంతకం చేయాలి. ఇక్కడొక తెలివైన నియమం ఉంది.
ఏమిటది? ఒకే వ్యక్తి ఒకే రోజు ఒకరికంటే ఎక్కువ మందికి సహాయకుడిగా ఉండకూడదు. ఓ. ఇది ఒకే వ్యక్తి బహుళ ఓట్లను ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది. ఆ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సహాయకుడిగా వచ్చిన వ్యక్తి మళ్ళీ తన స్వంత ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి గందరగోళం ఉండదన్నమాట. మరి ఆ సహాయకుడికి కూడా సిరా వేస్తారా? వేస్తారు, కాని ఒక చిన్న తేడాతో. ఏంటా తేడా? ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలికి వేస్తే సహాయకుడికి కుడి చేతి చూపుడు వేలికి సిరా వేస్తారు. ఆ ఇది ఆ వ్యక్తి ఆ రోజు సహాయకుడిగా వ్యవహరించాడని గుర్తించడానికి. వ్యవస్థ ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తుందో చూడండి. నిజమే. సరే, సమయం గడిచిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. పోలింగ్ సమయం ముగిసింది. కాని క్యూలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితేంటి? నియమం చాలా స్పష్టం. 1 గంటకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓకే. ప్రిజైడింగ్ ఆఫీసర్ సరిగ్గా 1 గంటకు క్యూ చివర నిలబడిన వ్యక్తి నుండి మొదలుపెట్టి వెనక్కి నంబర్లున్న స్లిప్పులను పంచుకుంటూ వస్తారు. చివరి వ్యక్తి ఓటు వేసే వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇది ఆలస్యంగా వచ్చినా తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూసిన వారి హక్కును కాపాడటానికనమాట. ఖచ్చితంగా. చివరి ఓటరు కూడా ఓటు వేశారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ను ఏం చేస్తారు? లెక్కింపునకు ముందు ఇంకా ఏమైనా ప్రక్రియ ఉందా? ఉంది. చాలా కీలకమైన ప్రక్రియ. బ్యాలెట్ బాక్స్ రంధ్రానికి సీల్ వేసి దాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత ప్రిజైడింగ్ ఆఫీసర్ ఒక కీలకమైన లెక్కల పత్రం సిద్ధం చేస్తారు. లెక్కల పత్రమా? అవును. దీన్నే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అంటారు. ఇదొక బ్యాంకులో క్యాషియర్ రోజు చివర్లో లెక్కలు సరిచూడటం లాంటిది. అలాగా. వారికి ఎన్ని బ్యాలెట్ పేపర్లు వచ్చాయి, ఎన్ని ఉపయోగించారు, ఎన్ని చెడిపోయాయి, ఎన్ని మిగిలాయి అనే లెక్క ఖచ్చితంగా సరిపోలాలి. ఈ అకౌంట్ కాపీని ఏజెంట్లకు కూడా ఇస్తారు. ఓ, పారదర్శకత కోసం. అవును. ఇది లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతకు పునాది. ఇక అందరూ ఎదురుచూసే ఘట్టం ఓట్ల లెక్కింపు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. ఇక్కడే అసలు టెన్షనుంటుంది. ఏ ఓటు చెల్లుతుంది, ఏది చెల్లదో. దీనిపై చాలా గొడవలు జరుగుతుంటాయి కదా? అవును. ఈ పత్రంలో ఏమైనా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయా? చాలా స్పష్టంగా ఉన్నాయి, చిత్రాలతో సహా. ఇక్కడ ప్రధాన సూత్రం ఓటరు ఉద్దేశం స్పష్టంగా ఉందా. ఉద్దేశమా? అవును. సరఫరా చేసిన స్టాంపుతో ఒక అభ్యర్థి గుర్తుపై స్పష్టంగా ఓటు వేస్తే అది చెల్లుతుంది. కొన్నిసార్లు బ్యాలెట్ పేపర్ను మడతపెట్టడం వల్ల సిరమరక వేరే చోట అంటుకోవచ్చు. అవును, జరుగుతుంది. లేదా ముద్ర గుర్తు మధ్యలో కాకుండా కొంచెం పక్కకు పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఓటరు ఉద్దేశం ఎవరికో స్పష్టంగా అర్థమవుతుంటే రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని చెల్లుబాటయ్యే ఓటుగా పరిగణిస్తారు. మరి ఏ సందర్భాల్లో ఓటు చెల్లదు? చాలా కారణాలున్నాయి. అసలు ముద్ర లేకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మందికి ఓటు వేయడం, ఓకే, సరఫరా చేసిన స్టాంపు కాకుండా వేలిముద్ర, టిక్ మార్క్ లేదా పెన్నుతో ఏదైనా రాయడం వంటివి చేస్తే ఆ ఓటు చెల్లదు. ఎందుకని? ఎందుకంటే ఇవి ఓటర్ను గుర్తించడానికి ఉపయోగపడవచ్చు. ఇది ఓటు గోప్యతకు భంగం కలిగిస్తుంది. అందుకే ఆ నియమాలంత కఠినంగా ఉంటాయి. అర్థమైంది. సరే, లెక్కింపు పూర్తయింది. 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లొచ్చాయి. అప్పుడు పరిస్థితేంటి? ఇంత పకడ్బందీ ప్రక్రియ తర్వాత విజేతనెలా నిర్ణయిస్తారు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 2 అగ్ర అభ్యర్థులకు సమాన ఓట్లొస్తే ఏంటి? విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. లాటరీనా? నిజంగానా? అవును. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతిదీ నియమాలు, తర్కం ప్రకారం జరిగిన తర్వాత చివరికి అదృష్టం ఒక చిన్న పాత్ర పోషించడం నిజంగా విచిత్రంగా ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంది. సరే, ఫలితాలు ప్రకటించి గెలిచిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. అంతటితో కథ ముగిసినట్లేనా? లేదు. అక్కడే మరో చిన్న ఎన్నికకు తెరలేస్తుంది. ఇంకో ఎలక్షనా? అవును. అదే ఉప సర్పంచ్ ఎన్నిక. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచ్ అదే రోజు సమావేశమై తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఓ, దీనికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. ఒకే రోజులో గ్రామ ప్రభుత్వం పూర్తిగా ఏర్పడుతుంది. అద్భుతం. ఈ యొక్క శిక్షణాపత్రం ద్వారా మనం పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు నుండి ఉప సర్పంచ్ ఎన్నిక వరకు ఒక చిన్న గ్రామంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో చూశాం. ఇది ఒక ఓటు యొక్క సమగ్రతను కాపాడటానికి రూపొందించిన అద్భుతమైన, సూక్ష్మమైన వివరాలతో కూడిన వ్యవస్థ. నిజమే. ప్రతి నియమం, ప్రతి అడుగు వెనుక ఒక బలమైన కారణముంది. అయితే ఇది నన్ను ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఏమిటది? ఈ పత్రం మొత్తం నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి ప్రక్రియ మరియు నియమాలపై పూర్తిగా ఆధారపడింది. వీలైనంతవరకు మానవ ప్రమేయాన్ని, విచక్షణను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అవును. అలాంటప్పుడు ఎంత పకడ్బందీగా రూపొందించిన వ్యవస్థైనా అది సేవ చేసే ప్రజల పూర్తి నమ్మకాన్ని గెలుచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి కేవలం కఠినమైన నియమాలు సరిపోతాయా? లేక ఆ నియమాలను అమలు చేసే వ్యక్తుల నిజాయితీ, చిత్తశుద్ధి కూడా అంతే ముఖ్యమా?